శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయడం ద్వారా వినడం ద్వారా సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 15/6/2024 శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం రిక్త తిథి అయిన నవమి రాత్రి 12:55 వరకు ఉన్నది పిమ్మట దశమి. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం 7:36 వరకు ఉన్నది పిమ్మట నేడు హస్త నక్షత్రం. వర్జ్యం సాయంత్రం 4:54 నుండి 6:40 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 7:07 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:22 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:29. నేడు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు. మరియు నేడు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే పగలు 10 గంటల నుంచి 11 గంటల వరకు మంచిది. సాయంత్రం 6:45 నుండి 7:30 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. నేడు రవిగ్రహం ఉదయం 7:40 మిథున రాశిలోకి ప్రవేశించును కనుక ప్రవేశాత్ పరమందు మిథున సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలము కలదు. కనుక జపాలకు దానాలకు హోమాలకు దోష నివారణలకు నేడు అనుకూలమైన రోజు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.